Welcome back to Solution Education. In this video regarding important questions of Human Resource Management BBA third semester second year subject. This subject useful all universities in Telangana state like OU, KU, MGU, PU, TU, SU universities. In this subject have 5 units. Let us discuss about unit wise. In యూనిట్ వన్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ యూనిట్లో 6 ప్రొవైడ్ చేయడం జరిగింది. అవేమనగా ఫస్ట్ వన్ ఇంపార్టెన్స్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆపరేటివ్ అండ్ మేనేజరియల్ రోల్ ఆఫ్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఫోర్త్ వన్ రోల్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ హెచ్ఆర్ పాలసీ అండ్ ప్రాక్టీస్. అండ్ ఈ క్వశ్చన్ ఇదే విధంగా ఇంకో రకంగా అడుగుతారు, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ హెచ్ఆర్ఎం అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. అండ్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ యూనిట్కి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యూనిట్లో. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కస్ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్ అండ్ జాబ్ ఎవల్యూషన్ ఇన్ డీటెయిల్. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లేస్మెంట్ అండ్ orientation in detail. Also discuss line and staff. Third question, what is job restructuring and how it helps the organization on improving its efficiency. Fourth one, explain the process of orientation and how it helps a new recruit in the organization. And fifth one వచ్చేసి define job analysis and explain its process. సిక్స్త్ వన్ వేరియస్ సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. యూనిట్కి వచ్చేసి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఇఫ్ యూ ప్రిపేర్ పర్ఫెక్ట్లీ దీస్ క్వశ్చన్స్ definitely get good marks and O grade also. So focus on these questions and next థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఈ యూనిట్లో ఓవరాల్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగినది. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, డిస్కస్ ద ప్రాసెసెస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీట్రైనింగ్. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కెరీర్ ప్లానింగ్ ఇన్ an organization. Third one, define career planning and explain its process. ఈ యూనిట్లో ఓవరాల్గా 7 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ హౌ ట్రైనింగ్ నీడ్స్ అసెస్మెంట్ క్యాన్ మేక్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ మోర్ ఎఫెక్టివ్. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీట్రైనింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్. Sixth one, discuss the impact of career planning on productivity of the organization. Seventh one, different methods of training. సో ఈ యూనిట్లో మొత్తానికి 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. Whoever prepared these questions for your exam, after completion of your exam, give your feedback in comment section. And next fourth యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ యూనిట్లో ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ ఎఫెక్టివ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. అండ్ సెకండ్ వన్ elaborate on labor relations and collective bargaining. Third one, explain employee health and safety and why effective health and safety measures are important in the organization. And next question, fourth one, explain collective bargaining with its types and its importance. And fifth one, explain standing orders with its role and contents. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ యూనిట్లో ఓవరాల్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏమనగా ఫస్ట్ వన్ వచ్చేసి హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ ఆర్గనైజేషన్ క్లైమేట్, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హెచ్ఆర్ఎం అండ్ ఆర్గనైజేషన్ క్లైమేట్. సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్, వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ and organization, climate and culture.
ఈ యూనిట్లో ఓవరాల్గా అనేది 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఫైనల్లో ఈ యూనిట్ని కూడా ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫోకస్ చేయండి. వీటి మీద మీరు ఫోకస్ చేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా పాస్ అవుతారు అండ్ ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ అండ్ నీడ్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. Fourth one, explain the various components of organization culture with their usefulness. And fifth one, explain organization climate and its impact on organization productivity. Sixth one, what is quality of work life, how it affect the performance of organization. సో ఓవరాల్గా యూనిట్లో 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. And don't forget to subscribe, like, share, comment the videos, and don't skip the video. And all the best for your exam.